వారి బావగారు మరి పేరు తిమోతి పాల్ గారండి. ఆయన మరి ఏ దేశం ఇమాన్ కంట్రీ అక్కడ డ్యూటీ చేస్తారంటే మరి బావగారు కొన్ని సంవత్సరాలుగా మాకు తెలుసు. తమ్ముడికి సీన్ అనే ద్వారా పరిచయం. మరి పాస్టర్ గారు తిమోతి గారి బట్టి ఎందుకు చెప్తున్నామంటే ఆయన చేపు దేవుడి గురించి ఆలోచన. ఆయనకి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఎప్పుడు దేవుడి గురించే ఆయన ఆలోచనలు పరిచయం చేయాలి, మరి ఎదుటి వాళ్ళకి సాయం చేయాలి అన్నప్పుడు ఆయన ఫోన్లో ఏది మన సంఘం తరపున ఏది చేస్తున్నాం, ఇలా చేస్తున్నాం, మన సంఘం అన్నదానం చేస్తున్నాం, ఇక దుప్పట్లు పంచినట్టు ఏదైనా చెప్పినప్పుడు ఆయన వెంటనే ఆ మాట చెప్పగానే తన పేరెంట్ని బట్టి కొన్ని మన కార్యక్రమాల్లో ఆయన చాలా సహాయం చేశారు. దాన్ని బట్టి దేవుడికి వందలు. మరి ఇలాంటి ఆత్మీయ బంధాలు కలిగిన దేవాలయ దేవుడికి వందనాలు. మరి సీనానికి వందనాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మరి ఇలాంటి పరిచర్యలో తిమోతి గారు నాకు పరిచయం చేసిన దేవాలయ దేవుడికి వందనాలు. మరి అయ్యగారు ముందుకు వచ్చి ఒక 20 నిమిషాలు మనతో వాక్యాన్ని పంచుకుంటానండి. చెప్పగలను. మరి తిమోతి పాల్ గారిని పాస్టర్ గారిని రమ్మని మరి అందరూ ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే శ్రీనన్న గారి యొక్క చెల్లెలకు భర్త గారు అంతే కదండి. సో మన శ్రీనన్న గారి యొక్క మరి ఏమన్ కంట్రీలో వారు ఉద్యోగం చేస్తూ అక్కడ పరిచర్యలో వాడబడుతున్నారు. మనకు ఇప్పుడు అన్నదాన కార్యక్రమంలోనూ బెడ్షీట్ మంచులకు కూడా రెండు సందర్భాల్లో వారు మరి శ్రీనన్న ద్వారా సంఘానికి చేరుకోవడం జరిగింది. ఈ సమయంలో వారి ద్వారా కొన్ని మాటలు వింటారు. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. మరి ఎంత అవకాశం ఇచ్చినందుకు మరి పెద్ద మరి హైటెక్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు చేస్తానండి. ప్రేమతోనూ ఆహ్వానించి ప్రేమతోనూ విశ్వాసముగా నన్ను పలకరించి మరి ఎంతో ఆత్మీయంగా మధ్య మాట్లాడుతుంటాం. అలాగే మరి పెద్ద రాజు గారు మరి ఆయన కూడా ఎంతో ప్రేమతోను మరి శ్రీను మా బామ్మతి గారండి, పద్మ ఇతరాలు అంతా తెలిసినదే. మరి ఎప్పటి నుంచో మరి విశ్వాసముతో కనపరిచేవాడు. నేను విశ్వాసముతోనూ దేవుడు నమ్ముకుని ఇంచుమించు 28 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డా, ఎన్నో బాధలు పడ్డా, సువార్తన ప్రకటన చేయాలని ఎన్నో ఆశపడ్డాను. ఎందుకనక మా సంఘంలోనూ అందరూ కూడా దేవుడు నమ్ముకుని విశ్వాసలే. మేనమామ కానీ మేనగోళ కానీ ఇంకా అనేకులు మరి బామర్తులు కానీ అక్కడ సేవ చేస్తారు. ఇంకా మరి అనేక సువార్త ప్రకటన చేయాలని క్రీస్తు శకం మన కోసం ప్రాణపెట్టిన యేసయ్య ఆయన మహిమ ఎదిగినట్లుగా, ఆయన ఇష్టిలుగా నడిచినట్లుగా మన కోసం ప్రాణపెట్టిన యేసుక్రీస్తు ఆయన పడే శ్రమ క్రీస్తు సంఘం. స్తోత్రం. క్రీస్తు సంఘం అంటే అందరినీ ప్రేమించడానికి దైవజనులు ప్రేమతో పిలుస్తారు, దైవజనులు ప్రేమతో ఆహ్వానిస్తారు. క్రీస్తు మరి మన కోసం ఎన్నో త్యాగం చేసిన సేవకులు కూడా త్యాగం చేస్తారు. వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. సంఘం యొక్క బాధ్యత, సంఘం యొక్క మరి వెలుగు, మనం వెలుగులో ఉండాలి. సంఘం అంటే ఒక బాధ్యతగా ఉండాలి. మరి ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. ఎందుకనక చక్కగా పిల్లలని పాటలు పాడుతాం, చక్కగా ఆత్మీయంగా కొనసాగిస్తాం. మరి
ఇంత చక్కగా పరిస్థితి చేసినందుకు మరి హైటెక్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తానండి. ప్రేమతో దేవుడికి స్తోత్రం. మరి ఎన్నో కష్టాలు పడ్డాను, కానీ ఆ విషయం చెప్పాలంటే టైం చాలు. మీతో ప్రేమతో మరి పంచుకోవాలి. మరి నేను 15 నిమిషాలు మీతో మాట్లాడాలి. మరి వెళ్దాం, చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని చిన్న సత్యాన్ని చెప్తాను. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చూస్తున్న బిడ్డలందరూ కూడా నాయన ప్రేమించేవాడా, ఆదరించేవాడా, నడిపించేవాడా, కృపలోను వెలుగు సంబంధములుగా మమ్మల్ని హృదయములు వెలిగించి ఉల్లాసంతో దర్శింపజేయండి. సంఘములో ఆత్మీయులు ఉన్నట్లుగా నైనా నీకు బాధ్యతగా ఉన్నట్లుగా మేమున్నాము అని సెలవిచ్చావు. నీకే స్తోత్రాలు. సంఘములో ప్రభా ప్రతి ఒక్కరికి ఆత్మీయులుగా నడిపించే గొప్ప రక్షణ దర్శింపచేయమని అనేక ప్రభా బిడ్డలకు వాడబడినట్లుగా, దైవజనులు వాడబడినట్లుగా అనేక బిడ్డలు కూడా రక్షణ దయచేసి సహాయం దయచి అయ్యా నైనా నీ ప్రేమతో నైనా వెలుగు సంబంధములుగా నడిపించి ఈ వాక్యముతో నాతోని మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, సంఘం యొక్క బాధ్యత, సంఘం యొక్క వెలుగు. ఈ సంఘం యొక్క బాధ్యత యేసుక్రీస్తు మన దగ్గర వచ్చాడు. బాధ్యతగా మనం ఉండాలి. కుటుంబంలో బాధ్యత ఉండాలి, బిడ్డలుగా బాధ్యత ఉండాలి, పని చేసుకోవాలని బాధ్యత ఉండాలి, మనకు ఏదైనా వ్యాపారం చేయాలని బాధ్యత ఉన్నది, చక్కగా ఏదైనా ప్రేమతో మాట్లాడాలన్న బాధ్యత ఉన్నది. ఈ బాధ్యత యేసుక్రీస్తు ఈ లోకానికి సంఘములో ఎక్కువ బాధ్యత ఉండాలి. ఆనాడు అపోస్తలులను మరి కార్మికులను ఎఫెసు సంఘములో ఏ స్తంభాలు వెలిగించబడ్డాయి, ఆ విషయం మీకు చెప్పాలి. ఆశపడుతున్నాను. ఎలా ఉండాలి, ఏ రకం ఉండాలి, మన హృదయం ఎంతైనా ఏ రకం వేసుకుంటున్నాం, సంఘములు ఎలా ఉంటున్నాం, ఏ రకం వేసుకుంటున్నాం, శావుకుల మాట ప్రేమతో ఉంటున్నామా, శావుకుల మాట ఆత్మీయంగా ఉంటున్నామా, శావుకుల మాట ప్రేమతోను సంస్కరిస్తున్నామా, ఇది చూసుకోవాలి. ప్రకటన చూడండి. ప్రకటన 2:4 ఆయనను మొదట నీ ఉండిన ప్రేమను నీవు వదులుతివి, నేను నీ మీద తప్ప ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకో. ఆ మొదటి క్రియలను చేయి. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే లేని నేను నీ యొద్దకు వచ్చి ఈ ద్వీప స్తంభమును దాని చోట నుండి తీసుకు. ఇక్కడ ఏముందండి? మొదటి ఏ స్థితిలో క్రీస్తు ఎందుకు వచ్చాడు? ఆ రోజు అపోస్తల కార్యములలో ఎందుకు ఏడు స్తంభం పెట్టాడు? మొదటిగా మార్పు మనస్సు. ఈ మనస్సు మన హృదయంలో 10 మంది ప్రేమించి ఉండాలి. ఉగ్రతాలు, కోపాలు, వ్యాసాలు, దోషాలు పెట్టుకుంటే నువ్వేం చేస్తావని మార్పు స్పందన. ఈ రోజుల్లో మార్పు మనసు పొందలేక చాలా మందికి ఎంతమందో అలాడిపోతారు. నాకు మార్పు రావాలి, నా మార్పు రావాలి, భార్య మార్పు రావాలి, భర్త మార్పు రావాలి, బిడ్డల మార్పు రావాలి, ప్రయాణికి తీసుకురావాలి. క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టినా కానీ ఎంతమందో ఆ మార్పు మొదటిగా మన హృదయంలో మొదటిగా ప్రేమ, దేవుని ప్రేమించే ఉండాలి, దేవుని నడిపించే విధానం ఉండాలి. దేవుని అశుద్ధి క్రియలతో మొదటిగా ఏ స్థితిలో పడిపోయావో అది జ్ఞాపకం చేసుకో. గత 15 సంవత్సరాలు అవ్వచ్చు, గత 20 సంవత్సరాలు అవ్వచ్చు, గత 30 సంవత్సరాలు అవ్వచ్చు, ఏ స్థితిలో పడిపోయావో మొదటిగా ప్రభు ఏమంటాడండి చెప్పండి? మొదటిగా నీకుండిన ప్రేమను వదిలితివి. ఇదిగో ప్రేమతో తెలుస్తున్నా నా సహోదరి సహోదరుడా, ఇదిగో ఏ స్థితిలో పడిపోయావో నిన్ను పైకి లేవాలని, పైకి తీసుకురావాలని, మొదటిగా మార్పు రావాలని నేను ఆశిస్తున్నా. నీ కోసం ప్రాణపెట్టా,
నీ కోసం త్యాగం చేసా, నీ కోసం ప్రయాసపడ్డా సమస్త సభ్యులారా నా వెంటకు రండి. మీకు విశ్రాంతి కావాలా? నా సన్నిధి రండి. విశ్రాంతి కావాలి. ఈ రోజుల్లో విశ్రాంతి లేదు, ప్రశాంతి లేదు, శంషులు అడిపోతున్నాయి. దేవుడికి మొదట ప్రేమ అది కనిపెట్టాలి. అదే కోరుకున్న దేవుడు. ఏ స్థితిలో పడిపోయావో అది జ్ఞాపం చేసుకో. అలా జ్ఞాపం చేసుకుని ఇదిగో నేను తృప్తిగా ప్రేమిస్తున్నా, ఆదరిస్తా, ప్రేమిస్తా, నడిపిస్తా. నీ స్థితిని నేను ఎరిగి ఉన్నా, ఆ స్థితిని నువ్వు పడవకూడదని భారం అంతా ఇలా తెలుగు సాక్షిగా ఇలా 150 కిలోలు కూడా ఎవరిద్దరు బరువండి. యేసుక్రీస్తు కూడా అంత భారం మోసి మన కోసం ఎంతో త్యాగం చేసి రక్తం చెందించి ఆయన ప్రయాసపడి మరి ఆయన చనిపోయి పునాదులు వేసి ఎంతో మేలు చేశాడే. ఆ రక్తం మరి అది ఎంతో పవిత్రమైంది. ఆ విశ్వాస మార్పు ఎంతో పవిత్రమైంది. మనం ఎలా ఉంటున్నాము? ఏ రకంగా ఉండాలి? దేవుని మహిమ పరిస్థితుల్లో ఉండాలని. సంఘం యొక్క ఎలా ఉండాలి? దేవుని మహిమ పరిస్థితుల్లో ఉండాలంట. ఏ ప్రీస్లోకి వెళ్తామండి? ఎఫెసీయులు 3:20. మనలో కార్యసాధనమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించే వాటికన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి యేసుక్రీస్తు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు మూలంగా సంఘములో ఉన్న యొక్క తరతరములు సదాకాలమును మీకు అనుగ్రహిస్తాను. ఎలాగండి? మొదటగా క్రీస్తు ప్రేమ అనుగ్రహించు, సహవాసముడు. ఆనాడు ఎఫెసు సంఘములలో చక్కగా ప్రేమతోడు బోధించి మరి ఇంటికెళ్ళి మరి ఎంతో ప్రార్థన పూర్వముగా సహవాసంగా రొట్టి విరుచుట దాంట్లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యం చేసిన మరి క్రీస్తు కోసం ఆ కొన్న ఎంతో మహిళ పొందారు. మనం కూడా ఏమంటున్నాం? ఎలా ఉండాలి? ఆయన సాధి కార్యములలో శక్తి చొప్పున మనం అడుగుతున్నాం. నాకు శక్తి కావాలి ప్రభా, నాకు శక్తి లేదు, బలం లేదు, నలిగిపోతున్నాడు. ఆ హృదయంలో నువ్వు కుంగిపోతావు, వ్యాధులు తొక్కొస్తుంది. కానీ ఏ వ్యాధి అయినా దేవునికి ఊహించి వాటికంటే అధికమైన శక్తి గల దేవుడికి ఏ స్థితి మాత్రమే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలి? సంఘం యొక్క బాధ్యత సంఘములో ఉన్న వెలుగుగా నడవాలంట. మనం వెలుగు సంబంధం. చీకటిలోను పడిపోయాం, చీకటి కోణములను నలిగిపోయాం. చీకటిలోను నలిగిపోయి మనం పాత రోత జీవితాన్ని దాన్ని విడిచిపెట్టేసి కొత్త జీవితం ఇదిగో నీకు ఊహించకంటే శక్తిని ఏర్పడుగా సంఘములో నీకు సదాకాలంలో నీ వెలుగు సంబంధాలుగా ఇస్తాడని దేవుడు మీతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడండి? దేవుడు సదాకాలము వెలుగు సంబంధంగా సంఘములోన ప్రతి ఒక్కరిని ప్రేమతోను 10 మంది కూడా నమ్మాలి. క్రీస్తు ప్రేమ తెలుసుకోవాలి. రప్పించండి, ప్రేమతో పిలవండి. తెలియదు, వాళ్ళ హృదయం నలిగిపోయింది, వాళ్ళ హృదయం ఏం మాట్లాడతారో తెలియదు, ఊహించలేదండి. వాళ్ళకి ఎన్నో ఆలోచన, ఎన్నో వేదన, దుఃఖంతో నిలిపోతారు. క్రీస్తు ప్రేమ మన కోసం ప్రాణం పెట్టండి. ఆయన ఒక్కసారి మన ప్రేమతో పిలిచి 10 మందితో రప్పిస్తే ఆ దీవులు మీకు ఊహించలేని కనుక గొప్ప సంగతులు నువ్వు చూస్తావు. కానీ దేవుడు అన్నాడా 10 మందితో సహవాసం క్రీస్తు ప్రేమ ఎలా ఉంటామో అదే మూలంగా సదాకాలం ఉండాలని ఉంది. మరి అపోస్తల కార్యాలు చూడండి, సంఘంలో ఉన్న సహవాసము ఎలా ఉండాలి, సంఘముల యొక్క వెలుగు ఎలా ఉండాలి కొన్ని విషయాలు చెప్తాను. అపోస్తల కార్యాలు 2:42. మీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయం కలిగెను. మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను.
అపోస్తుకారి బోధ యందు సహవాసముతో రొట్టి విడిస్తే అక్కడ ప్రార్థన చేస్తారట ఏకతారక. ప్రార్థన చేసినప్పుడు రొట్టి ఇచ్చినప్పుడు 10 మంది కూడా ఈ రొట్టి మనం తిన్నప్పుడు మనం ఒక్కసారి ఆలోచించాలి, ప్రభువా ఈ రొట్టి నాకు ఇచ్చావు కదా, నీ శరీరము నేను తింటున్నాను కాదా, ఇదిగో రక్తం ఉంది కదా, ఈ ద్రాక్ష నీ రక్తం అని తాగుతా కదా, ఈ రొట్టు నేను తింటా కదా, నే బలహీన పడిపోయా, నీతో సహవాసం చేయలేకపోవచ్చు కానీ నాకు క్షమించవయ్యా అని ఆ రొట్టి విసురుడు ఒక్కసారి ఆలోచించి ఆ రొట్టి విడిచిన ప్రార్థన చేసిన అపోస్తల కార్యంలోనూ మరి అక్కడ ఉన్న ఎంతో రక్షించబడ్డారు. అక్కడ ఉన్న బలమైన వ్యక్తులు ఎంతమంది పడిపోయినా మరి ఎన్నో వేళ్ళు చేసిన భయముతో వణుకుతో పడకాలంట. ఏంటి మన తిన్నప్పుడు ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఏ రకంగా ఉంటున్నాము, ఏ స్థితిలో ఉంటున్నాము, ఏ రకంగా మనం పడిపోయే స్థితిలో ఒక్కసారి ఆలోచించుకుని అది తిని మన ప్రయాక్షమనం పశ్చాత్తపడి మన హృదయంలో ఉన్న భావములను ఇంకా లోతైన వెలుగు సంబంధములుగా వెలుగు ప్రకాశించినట్లుగా క్రీస్తు సంఘములు వెలుగునట్లుగా క్రీస్తు సహవాసంతో బోధించినట్లుగా ఆనాడు అపోస్తల కార్యములను మరి సంఘములు మరి ఎఫెసు సంఘములు ఇలాగా బోధించాలి. మనము కూడా అనేక బిడ్డలు కూడా బోధించాలి, బలపరచాలి, నడిపించాలి, ఇంకా ఇంకా నడవాలి. మరి ఈ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మరి అలాగే మత్తయి 28 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆనాడు మరి శిష్యుడితో బోధించడు. మనం బాప్తిసం తీసుకుంటున్నామా? ఎలా ఉంటున్నాం? ఏ రకంగా ఉంటున్నాం? ఏ రకంగా బాప్తిసం తీసుకుని ఏ రకంగా మనం నడవాలి, ఏ రకంగా పరిశుద్ధంగా ఉండాలి, భార్య లక్షణాలు భర్త లక్షణాల్లో ఏ రకంగా కుటుంబ జీవితం ఎలా నడుచుకోవాలి ఒక్కసారి మన జన్మిస్తుంది. ఆనాడు శిష్యులతో యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ నామములు బాప్తిసం వ్యవహరిస్తే ఆనాడు ఇదిగో మన మధ్య ఉన్నాడు. మన మధ్య ఉన్న దేవుడు అండి పరిశుద్ధ దేవుడు. మన పరిశుద్ధ దేవుని ఒక్కసారి మన జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రకాశించి వెలుగు సంబంధాలుగా సంఘముల యొక్క బాధ్యత సంఘముల యొక్క వెలుగులుగా మన హృదయం ఉన్నది. ఆ తర్వాత జీవితాన్ని విడిచిపెట్టి ఈ నూతన సంవత్సరములను ఈ నూతన నెలలను ఒక బాధ్యత నీకు వెలుగుకోవాలని, ఒక బాధ్యత నీకు ప్రకాశించాలని, ఒక కుటుంబంలో వెలుగు సంబంధాలుగా నేను జీవించబడాలని మరి ఉండాలి. మనం నూతన వ్యక్తిగా నూతన జీవితం ఆ తర్వాత జీవితం విడిచిపెట్టి మన హృదయంలో ఉన్న వార్పు చేతులు ఈ పరిశుద్ధాత్మ హృదయమును దేవుని ప్రేమిస్తే ఎంత ధన్యత, ఎంత మేలు. మీకు శుభములు కలుగును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. దేవుడి మాట దీవించి ఆశ్రయించను గాక. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా నీ స్తోత్రాలు. సంఘం యొక్క బాధ్యత సంఘం యొక్క వెలుగులోను ఆనాడు ప్రభు ఏ సంఘంలో ప్రభువాడైనా అప్రోక్త కార్యములకు ప్రభు ఎంతో వెలిగించబడినట్లుగా సహాయం ఇచ్చి ఆశ్రయించి నడిపించి నీ వెలుగు సంబంధాలుగా మేము సంఘంలో ఎన్ని బాధ్యత వచ్చినా నాయన ఎన్ని సమస్యలు వచ్చినా క్రీస్తు పరమ నా కోసం ప్రాణం పెట్టే యేసయ్యా నీకు వందనాలు, నీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. నాయనా మహిమ కలగ దేవుడా, మహిమ సంపూర్ణ దేవుడా నీకు వందనాలు తండ్రి. గొప్ప రక్షణ దయచిన ప్రభా అయా ఈ కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, భర్తల కొరకు, భార్యల కొరకు, దైవజనుల కొరకు, సేవకుల కొరకు, పాస్టర్ల కొరకు, దేశ విదేశాల కొరకు అనేక బిడ్డలకు రక్షణ కోసం సంఘమే బాధ్యత సంఘమే యొక్క వెలుగుగా ఉండాలో లేదా సంఘంలో ప్రభావం పెద్దలు ఏ రకంగా బాధ్యతగా నడవాలో నిర్మించే విధానం మాట్లాడిన ప్రభా సహాయం చేసిన ప్రభా ఆనాడు ప్రభా సంఘం ప్రభా వెలిగించే ప్రభు ఇంటింటికి నాయన ఎంతో అయ్యా వెనకాడ ప్రార్థన చేసి నాయన గొప్ప లక్ష్యంగా నేను ఒక్కసారి మా హృదయంలో ఆలోచించి నాయన మీరే సత్యమైన మీరే మరి ఎంతో నడిపించి కుటుంబంలో ప్రతి ఒక్కరి జ్ఞాపకం
ఆస్వాదించి మహిమ ఘనత ప్రభా ఈ సంవత్సరమంతా నాయన 2026లో ఈ సంఘమంతా వెలుగు సంఘంతులుగా వెలుగు ప్రకాశించలుగా ఒక బాధ్యతగా ఏ శ్రమలో లైన్మర్సి ఏ శ్రమలో రక్షణ దైత్యమని ప్రార్థిస్తానండి. గొప్ప రక్షణ దైత్య ప్రభా నాయన ప్రతి ఒక్కరికి మార్పు చేర్పు నాయన విశ్వాసము నాయన తనగా తగ్గించుకోండి ఎందుకు చేస్తానని చదువుతానండి. గొప్ప రక్షణ దైత్యని సహాయం దైత్యని ఆస్వాదించి మహిమ ఘనత ప్రభావంలో దర్శించబోతే దైత్యమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మను వేడుకుంటా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. రైతులని అందరికి వందనాలు. మరి ఇంత అవకాశం ఇచ్చినట్టు మరి వందనాలండి. మరి పరిచర్య పట్ల ఎంతో ఆసక్తి కలిగినట్టుగా గమనించాలి. సంఘములో మనము బాధ్యత కలిగి వెలుగు సంబంధులు వలె ఉండాలని మరి సావుకులు ప్రోగ్రాం చెప్పి ఉన్నారు. పని చేసుకోవడం కొరకు ఎమెన్ కంట్రీ వెళ్ళాలి. అక్కడ మరి భాష తెలియని ఆ ప్రజల మధ్య వారు పని చేసుకుంటూనే పరిచయం కూడా చేస్తూ ఉన్నారు. దేవుడు వారికి ఇచ్చిన తలాన్ని బట్టి వారి ఇంకా బహుగా దీవించబడాలని పరిచయంలో ఇంకా అభివృద్ధి చెందాలని సంఘంగా మనం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. మంచిదని అందరూ లేచినట్లయితే ఈ సమయంలో మనము దేవుని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ దేవుని మహిమపరచుకుంటూ దేవుడు చేసిన తెలుసుకుని ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ఆరాధించుకుంటూ ఆ ప్రభు మన పట్ల చేసిన ప్రతి కార్యం బట్టి కూడా మనం దేవుని స్తుతిద్దాం. దేవా మీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం. నా జీవితంలో దేవుడు మేలు చేశాడని కనిపిస్తే ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకుని చదువుతాం. దేవా మీకు వందనాలు, స్తోత్రములు, ఆశ్చర్యకరుడా మీకు వందనాలు. దేవా మిమ్మల్ని పోషిస్తున్న దేవా మీకు వందనాలు, రక్షిస్తున్న దేవా మీకు వందనాలు. ఆ ప్రయాణాలు గురించిన కాపుదలు బట్టి మీకు వందనాలు. తండ్రి దేవా మీకు ఆశలైనా మరి దొర ప్రాంతం నుంచి దేవా మరి దేవా విమాన ప్రయాణంలోనైనా సురక్షితంగా మమ్మల్ని ఇప్పుడు నడిపించినందుకు వందనాలు. నిజంగానైనా సంఘం కొరకు సంఘ బిడ్డల కొరకు ఎన్నో సందర్భాల్లోనైనా దేవా సంఘం కొరకు ప్రార్థన చేసిన పరిస్థితులు ఉండగా తండ్రి దేవ వారిని మా మధ్యలో ఇప్పుడు నడిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నామైనా మీ పరిచర్య పట్ల వారికి ఉన్న ఆసక్తిని మీరు దీవించండి. దేవా మీరు దీవిస్తున్నందుకు మీకు వందనాలు. దేవా మీ మాటలు చెప్పాలని వారికి ఉన్న కోరికను బట్టి వారికి ఉన్న ఆసక్తిని బట్టి మీరు స్తుతిస్తున్నాం. పరిశుద్ధుల వారి ద్వారా ఈ సమయంలో సంఘంలో మేము బాధ్యత కలిగి వెలుగు వలె ఉండాలని దేవా మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. దేవా అర్థం చేసుకునే హృదయాల్లో మాటలు అనుగ్రహించమని కోరుచున్నాం తండ్రి. పరిశుద్ధులకు వందనాలు, స్తోత్రములు, రాజ్యానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మీకు వందనాలు. కొద్ది నిమిషాలు కొద్ది సెకండ్ల పాటు మా దేవుడు స్తోత్రం చెల్లుతాం. స్తోత్రములు తండ్రి. రాజా మీకు వందనాలు, స్తోత్రములు నాయన. మా పోషకుడా మీకు వందనాలు, మమ్మల్ని రక్షిస్తున్న వాడా మీకు వందనాలు, విమోచన దేవా మీకు వందనాలు. మా కొరకు మీ మాటలు అందించినందుకు మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నిత్యము నాయన మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. దేవా మాలో ఉన్న కపటమును మలినమును ఆయన తీసివేసినందుకు మీకు వందనాలు, స్తోత్రములు నాయన. మేము పడిపోతున్న సమయాల్లో మా చెయ్యి పట్టుకుని మమ్మల్ని లేపినందుకు మీకు వందనాలు, స్తోత్రములు నాయన. మీ పరిచర్య చేసే ధన్యతనిచ్చినారు దేవా, మేము స్తుతించగలిగే ధన్యతనిచ్చినారు తండ్రి. దేవా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి కూడా 30 సెకండ్ల పాటు కనీసము దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మీ కుటుంబంలో దేవుడు చేసిన మేలు బట్టి దేవుని స్తోత్రం చెల్లించండి. మీ యొక్క పిల్లల విషయంలో దేవుడు చేస్తున్న మేలు బట్టి దేవుని స్తోత్రం చెల్లించండి. మీ ఉద్యోగాల విషయంలో దేవుడు చేసిన మేలు బట్టి దేవుని స్తోత్రం చెల్లించండి. మీ పని పాటల విషయంలో దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవా మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా మీకు వందనాలు, వందనాలు. నీ పరిచర్యను తుదముట్టించులేనా నియమమాయెను. నీ సన్నిధిలో స్నేహితుడా
Oh,
మనం ఉన్నప్పుడు, పాపపు బ్రతుకుల్లో మనం ఉన్నప్పుడు ఆ ప్రభు యొక్క రక్తంలో కడగబడే ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన కనాని సంకల్పంలో దేవుడు మనం జ్ఞాపకం చేసుకుని నా కోసము, నీ కోసము, మనందరి కోసము, లోకములో అందరి కోసము దేవుడు తన కుమారుని లోకానికి వచ్చాడు. ఆ యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందును బట్టి ఆయన కార్చిన ప్రతి రక్తపు బిందువు కూడా మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము ఇట్టి గొప్ప ఘనత కార్యములు మన పట్ల చేసిన ఆ మహాదేవుడిని మన అనుభవాల ద్వారా మనం స్తుతించగలుగుతాం. మనం కేవలం స్తుతి మాత్రమే చెల్లించగలము. ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చగలము. ఈ విధంగా స్తుతించగలిగే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవా మీకు వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. మా పట్ల, మా కుటుంబాల పట్ల, సంఘం పట్ల, సమాజం పట్ల, ఈ లోకం పట్ల మీరు చేసిన ప్రతి మేలుకై మీకే వందనాలు, స్తోత్రం. మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూడా మోకరించినట్లయితే దగ్గరికి వచ్చారు, మళ్ళీ రాబోతున్నారు. అటు దూరదృష్టితో ఆత్మీయ ప్రేమ, ఐక్యత, భారము, బాధ్యత సంఘం పట్ల ఎల్లప్పుడూ ప్రతి క్షణము అపోస్తులు బోధయందు, రొట్టె విరిచిటేందు, విరిగి నడిగిన హృదయం ఎలాగైతే తపన పడ్డారు, అటు క్రీస్తు మార్గంలో మీరు నడుస్తూ మా సంఘాన్ని బలపరచండి. దూరదేశం నుంచి వచ్చిన దేవసేన ప్రేరణకు సంఘము బాధ్యత కలిగి ఎలా నడుచుకోవాలని మీరు మాట్లాడారు. ఇటు దేవసేకులందరూ మాట్లాడే మాటలు వ్యర్థము కాకుండా మా జీవితాల్లో వెలుగుగా ఈ లోకానికి అనేక మంది నాయన మీ కుమారు క్రీస్తు వారిని నన్ను రక్షించి, నన్ను రక్షకుడిగా అంగీకరించి మీరేమైనా గంతులు పొందుకున్నట్లు నాకు నైనా ఆ పరలోకాన్ని పొందుకునే జీవితాన్ని ప్రసాదించి నడిపించమని ఈ చిన్న ప్రార్థన నేను యేసు క్రీస్తు పేరిట మిక్కిలుగా వర్మాలి అని అనుకుంటున్నాను. మా కథ తండ్రి. ఆమేన్. దేవుడు మనందరికీ దేవుడు ఆశ్రయించుగాక. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం